హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రోహిత్ హర్ష ఐడియాస్ అండ్ వ్లాగ్స్. చూస్తున్నారు కదా ఏంటిది అని అనుకుంటున్నారా? వెయిట్ అండ్ వాచ్, చూసేద్దాం ఏంటో ఇది. మా పిల్లలైతే దీని మీదకి ఎక్కి మొత్తం పైన అట్టంతా మొత్తం తొక్కేశారు. చూడండి ఎలా లోపలికైతే వెళ్ళిపోయిందో. మా వాడికైతే అస్సలు పేషెన్స్ అయితే అస్సలు ఉండదు. చూడండి ఎంత అలాగా ఫసక్ ఫసక్ మని మొత్తం కట్ చేసేస్తున్నాడు. అరే నీట్గా తెంపరా అంటే అస్సలు నాకు ఇలాగే వచ్చి ఇలానే తెంపుతాను, లేదంటే నువ్వు వచ్చి తీయి అని అంటున్నాడు. నాకెందుకులే అంత బాధ అని చెప్పేసి నువ్వే తీసుకో అని చెప్పేసి ఇంకా వాడినే తీయమని చెప్పాను. ఫైనలీ ఓపెన్ అయితే చేసేసాడు. చూడండి ఏంటో ఇది. ఈలోపు మా రోహిత్ అయితే వచ్చేసి నేను కూడా తీస్తాను మామో అనేసి హెల్ప్ చేద్దాం అనుకున్నాడు. సో సరే అయితే అని పట్టుకోమని చెప్పేసి ఇలాగా ఓపెన్ అయితే చేసేస్తున్నాడు. ఫైనలీ దీంట్లోంచి అయితే ఒక వారంటీ కార్డ్ కూడా వస్తుంది మనకి. ఇదంతా వారంటీ కార్డ్ అండ్ బిల్ పేమెంట్కి సంబంధించింది అనమాట. సో ఇది మనకి ఫ్రీగానే వచ్చింది ఫస్ట్ వచ్చినప్పుడు అయితే. సో తర్వాత పేమెంట్ చేసుకున్నారు. ఎనీవేస్ మొత్తానికి ఓపెన్ అయితే చేసేసాం. చూడండి రొటేట్ చైర్ అనమాట. ఇది కంపెనీ వాళ్ళే పంపించారు తమ్ముడు కోసం. సో ఇది వచ్చి ఆల్మోస్ట్ 2 years అవుతుంది ఇది వచ్చి. మా వాడు చూడండి ఏదో ఓపెన్ ఏదో పెద్ద సాధించినట్టు బిల్డప్ అయితే ఇస్తున్నాడు. సో ఫైనలీ దీన్ని అయితే ఫిట్ చేసేద్దాం అని చెప్పేసి మొత్తం కవర్స్ అన్నీ ఫట్ మని పీకేస్తున్నాడు. చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాడు. ఇది వచ్చి 2 years అవుతుంది అన్నాను కదా, మరి 2 years నుంచి ఇప్పటివరకు ఎందుకు ఓపెన్ చేయలేదంటే ఇంట్లో కొంచెం స్పేస్ అయితే తక్కువ ఉందని చెప్పేసి మేమైతే అట్లానే పెట్టేసి వదిలేసాము. సో ఎందుకులే అప్పుడే అనేసి అలా వదిలేసాను అనమాట. సో మా వాడు ఇంకా చైర్లో కూర్చోవడం వల్ల, నార్మల్ చైర్లో కూర్చోవడం వల్ల వాడికి బాగా బ్యాక్ పెయిన్ అయితే వస్తుందని చెప్పేసి ఇదైతే ఫైనలీ ఓపెన్ అయితే చేసేసాడు ఇంకా. సో ఫస్ట్ ఫ్రీగానే వచ్చింది, తర్వాత పేమెంట్ చేయించుకున్నారు అని ఎందుకన్నానంటే ఫస్ట్ ఇది కంపెనీ వాళ్ళు మామూలుగా వాళ్ళ కంపెనీలో జాయిన్ అయ్యారని పంపించారు. అండ్ మా తమ్ముడు అక్కడి నుంచి వేరే కంపెనీకి మారడం వల్ల ఇది పేమెంట్ అయితే చేయాల్సి వచ్చిందనమాట. సో ఇంకా ఫైనలీ మొత్తం ఫిట్టింగ్ అయితే చేసేస్తున్నాడు. మొత్తం అంతా కంప్లీట్ అయితే అయిపోయింది. చూడండి రొటేట్ చైర్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి అండ్ కంపెనీ వర్క్స్ చేసుకునే వాళ్ళకి, ఇంకా సిస్టమ్ ముందు వర్క్స్ చేసుకునే వాళ్ళకి ఇది మంచి కంఫర్టబుల్గా ఉంటుంది. ఇప్పటివరకు వాడలేనందుకు మా తమ్ముడు అయితే బాగా ఫీల్ అయ్యాడు, ఎందుకంటే బాగా బ్యాక్ పెయిన్ వచ్చేస్తుందని చెప్పేసి. సో ఇంకా వాడే ఫసక్ మన కోసిస్ తీస్తాడు కదా. సో వాడినే మొత్తం అన్ని కవర్స్ అన్నీ నువ్వే వేసావు అని చెప్పేసి వాడి చేతే క్లీన్ చేపిస్తున్నాను. అప్పుడే కదా తెలుస్తుందని చెప్పేసి మొత్తంగా ఫైనలీ అయితే వాడే క్లీన్ చేసేసుకున్నాడు. సో కొంచెం యాక్ట్ చేస్తాడు. మా వాడికి కొంచెం ఎక్స్ట్రా ఎక్కువ అనమాట. చూడండి రిబ్బన్ కటింగ్ అంట, రిబ్బన్ కూడా పెట్టేసి ఫైనలీ ఫస్ట్ నేనే కూర్చుంటానని చెప్పేసి ఒకసారి ట్రైల్ వేస్తున్నాడు. సో చాలా కంఫర్టబుల్ ఉందంట. ఇది గైస్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఖచ్చితంగా సపోర్ట్ అయితే ఇవ్వండి గాయస్. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ ఫర్ దిస్ వీడియో. బాయ్ గాయస్.